ఎక్కడైనా పోటీకి సిద్ధమా? కేటీఆర్కు సవాల్ విసిరిన మంత్రి పొన్నం ప్రభాకర్. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రాజీనామా కాదు, ముందు నువ్వు సిరిసిల్ల ఎమ్మెల్యేగా రాజీనామా చేసి పోటీ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ను మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కాళేశ్వరంపై డ్యామ్ సేఫ్టీ అధికారులను సలహా మేరకు ముందుకు వెళ్తామని, అదే సమయంలో బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల సందర్శన కోసం గతంలో మాకు హౌస్ అరెస్టు చేసినట్టు ఎప్పుడు చేసింది లేదని, ఎక్కడైనా వెళ్ళొచ్చని తెలిపారు. అంటే మీరు పరిపాలనలో ఉన్నప్పుడు, అంటే బీఆర్ఎస్ పరిపాలనలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అధికారులు నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు. ధర్నాలు చేయనీయలే, రోడ్డు సేఫ్టీ పనులు చేయనీయలేదు, తర్వాత ఏ రోజు పర్మిషన్లు ఇవ్వలేదు, పోలీస్ డిపార్ట్మెంట్కు మీకు అనుకూలంగా ఉంచుకున్నారు. ఈరోజు మన ఇంటిలో 2 పిల్లర్లు కూలిపోతే ఎలా ఉంటుంది? ఈరోజు అన్ని పిల్లర్లు 40-50 పిల్లర్లు దగ్గర నుండి పిల్లర్లు కుంగిపోతే నష్టం ఏమిటి అంటే జరన్న బుద్ధి జ్ఞానం ఉన్నదా అని ఎవరు అడుగుతున్నారు? పొన్నం ప్రభాకర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు అడగడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో సిరిసిల్ల నుంచి నువ్వు రాజీనామా చేయి, సీఎంను ముఖ్యమంత్రి నుంచి రాజీనామా చేయించడం కాదు, రెచ్చగొట్ట మాకు, తిరిగి నువ్వు రెడీయా, సిరిసిల్లను ఫస్ట్ రాజీనామా చేసిరా అని పొన్నం ప్రభాకర్ గారు చెప్పడం జరిగింది. ముందు నువ్వు సిరిసిల్ల ఎమ్మెల్యేగా రాజీనామా చేసి తర్వాత ఎమ్మెల్యే కేటీఆర్ను మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడి, గెలిచిన 40-50 పిల్లర్లు పోతే నీకు ఎలా కనిపిస్తలేదు? దానికి ఎంత తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మును కరిగనాకిండ్రు మీరు, ఇంత లాస్ చేసిన తర్వాత ఈ పిల్లర్లు కుంగిపోతే కొంచెమన్నా ఆలోచన పరంగా మాట్లాడాలి. తర్వాత మీరు మన ఇంటికి సంబంధించిన 2 పిల్లర్లు కుంగిపోతే నష్టం అనిపించదా? ఈరోజు రాష్ట్ర ప్రజలతో నష్టంగా ఏర్పడడం లేదా, కనిపించడం లేదా? అసలు ఏం ఆలోచన ఉంది మీకు? ఇది రాజకీయ అవగాహనమా అని పొన్నం ప్రభాకర్ గారు అడగడం జరిగింది. తర్వాత జపాన్లో ఆపరేటివ్ ఇంటర్నేషనల్ నుంచి లోన్ తీసుకొని కూడా ప్రాజెక్టుని ఎందుకు ప్రతిష్టంగా నిర్మించలేకపోయారని ప్రశ్నించారు. జపాన్లో కింద మీరు లోన్ తీసుకొని ఇంత ప్రతిష్టంగా ఎందుకు చేయలేకపోతున్నారని, ప్రతిష్టాపన చేయలేదని ఈ విషయము ప్రశ్నించారు. కాళేశ్వరం డ్యాము సేఫ్టీ అధికారులతో సలహా మేరకు ముందుకు వెళ్తామని, అదే సమయంలో బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కాళేశ్వరం విషయంలో చట్ట ప్రకారము చర్యలు తీసుకుంటా అంటున్నారు. తర్వాత ప్రాజెక్టుల సందర్శన కోసం గతంలో మాకు హౌస్ అరెస్టులు చేసినట్టు ఇప్పుడు చేసేది లేదని, ఎక్కడైనా వెళ్ళొచ్చాను అంటే మీరు చేసినట్టుగా మేము హౌస్ అరెస్టులు చేయము, ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టము, మీకు అన్ని విధాల ఫ్రీడమ్ ఇచ్చాము ప్రతిపక్షం కాబట్టి మీరు చేసిన మీ రూట్లో మేము రాము, మేము ప్రజలు మెచ్చేటట్టు పని చేస్తామంటున్నారు పొన్నం ప్రభాకర్ గారు.